హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్చాట్. ఈరోజు నేను చెప్పే మూవీ హాట్స్పాట్. తమిళ్లో రిలీజ్ అయ్యి ఒక పెద్ద రచ్చ అనేది అక్కడ చేసింది. ఇప్పుడు మన తెలుగులో రిలీజ్ అయ్యే హాల్ అయితే శ్రీమతం అయితే జరుగుతుంది. మూవీ చూసాక మాకేమనిపించింది డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్లో ఒక 3-4 వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. డెఫినెట్గా వెళ్ళి ఫాలో కొట్టండి. అందులో ఇంట్రెస్ట్ స్టాఫ్ అయితే చూపిస్తాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక చిన్న సపోర్ట్ అనేది మాకు చూపియండి. ఈ హాట్స్పాట్ మూవీ అనేది ఒక యాంథాలజీ ఫిల్మ్. ఒక మూవీలోనే 4-5 కథలు అయితే ఉంటాయి. ఒక రోజు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక డైరెక్టర్ అయితే కథ చెప్తా ఉంటాడు. అందులో వచ్చిన ఫస్ట్ కథ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రివర్స్ అవుతే ఎలాగుంటది అనేది అదొక కథ. ఫస్ట్ కథ స్టోరీ ఏంటంటే వైఫ్ చేయాల్సిన పని వైఫ్ చేయకుండా, హస్బెండ్ చేయాల్సిన పని హస్బెండ్ చేయకుండా రివర్స్ అవుతే ఎలాగుంటది అనేది ఫస్ట్ కథ ఒక స్టోరీ. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. సెకండ్ స్టోరీ మీరైతే విన్నారంటే ఒక షాక్ అయితే అవుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఉంటారు. ఆ అమ్మాయి అబ్బాయిని అయితే లవ్ చేస్తే అబ్బాయికి కూడా చెప్పి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాక ఆ అబ్బాయి తనకి ఏమవుతాడంటే అన్నయ్య అయితే అవుతాడు. అది అనగానే మైండ్ మొత్తం పోయింది ఒక్క దెబ్బతో. ఈ లైఫ్లో ఏమైందనేది ఈ సెకండ్ కథ ఒక స్టోరీ. సిరీస్లో థర్డ్ స్టోరీ వచ్చి ఏంటంటే ఆఫీస్లో ఒక అబ్బాయి వర్క్ చేస్తే ఉంటాడు. ఆఫీస్ వాష్రూమ్లో ఒక పని అయితే చేసేసి ఆఫీస్లో అయితే దొరికిపోతాడు. తనైతే సస్పెండ్ అనేది చేసేస్తాడు. సస్పెండ్ చేసాక అతనైతే ఒక సెక్స్ వర్కర్గా అయితే మారిపోతాడు. ఇంట్లో ఈఎంఐ ఖర్చులు అన్నీ ఉంటాయి కాబట్టి తనైతే సెక్స్ వర్కర్గా మారాక ఒక కస్టమర్ పిలుస్తారు ఒక దగ్గరికి రామని. అక్కడికి వెళ్ళాక తన మదర్ అయితే ఉంటుంది. ముందు జరగబోయేసి ఆడియన్స్ అస్సలు ఊహించు. చూశాక ఈ లైఫ్లో ఏం జరిగింది అనేది తోడొక్కదొక్క స్టోరీ. మూవీ యొక్క ఫోర్త్ స్టోరీ వచ్చి ఏంటంటే ఒక పూర్ ఫ్యామిలీ అయితే ఉండదు. అలా టీవీ షోస్ కానీ వాళ్ళ పిల్లల్ని అయితే సెలెక్ట్ చేసి ఆ ఫేమ్ తో వాళ్ళ మమ్మీ అనేది కొంత మనీ అనేది సంపాదించుకోవాలనుకోవడం. తర్వాత లైఫ్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయని ఈ ఫోర్త్ పార్ట్ యొక్క బేసిక్ స్టోరీ లైన్. అంతేగా మూవీ యొక్క రన్ టైం కూడా వచ్చి ఎంత అంటే 2 hours 22 minutes వరకు అయితే ఉంటది. మూవీ చూసాక నాకేమనిపించింది అంటే మాత్రం షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మూవీ అనేది అయితే నాకు బాగా నచ్చింది. ఇందుట్లుగా 4 స్టోరీలో నీకు ఏ స్టోరీ బాగా నచ్చిందంటే మాత్రం నాకైతే ఫోర్త్ వన్ అనేది కొంత బాగా అయితే అనిపించింది. ఈ ఫోర్త్ స్టోరీ నాకు ఎందుకంటే బాగా నచ్చిందంటే మాత్రం టీవీ షోస్ ఫ్యామిలీస్ ని ఎలా టార్గెట్ చేస్తారు అనేది బాగా అయితే చూపించారు. వాళ్ళు ఫ్యామిలీ షో అంటారు కానీ అందులోనే మళ్ళీ వల్గర్ డైలాగ్స్ అయితే ఉంటాయి. అవి కూడా బాగా అయితే చూపించారు ఈ ఫోర్త్ స్టోరీలో అనేది. మూవీలో ఫస్ట్ స్టోరీ కూడా కొంత యూనిక్ గా కూడా అనిపించింది. ఇంకా మిగతా వచ్చిన తర్వాత 2 స్టోరీలు కూడా మంచిగా అయితే అనిపించింది నాకు. మూవీలో కొత్త సీన్స్ స్లోగా ఉన్నాక తర్వాత వచ్చే సీన్స్ మనల్ని మంచిగా అయితే ఎంగేజింగ్ అనేది చేస్తాయి. ఇది గైస్ మూవీ చూసాక నాకైతే ఇలాగ అనిపించింది. మూవీ చూస్తుంటే మీరైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 3 out of 5. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ చాలా బాగున్నాయి. వీడియో చూసారు కాబట్టి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ చేస్తే డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉండదు. డెఫినెట్గా ఫాలో అవ్వండి. అందరూ కూడా చిన్న సపోర్ట్ అనేది మాకు చూపియండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.